తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రైన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు హైదరాబాద్ లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా మనం చూస్తే రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా మొత్తం మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో జల్లులు పడుతున్నాయి. నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో కొంత ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా రంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాల పరిధిలో భారీగా వర్షపాతం నమోదైంది. గడిచినటువంటి 24 గంటల్లో 5 సెంటీమీటర్ల నుంచి 13-14 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ములుగు జిల్లాలో కొంత ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఇది ఈరోజు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాల పరిధిలో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఈదురుగాలులు వీస్తూ అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం చాలా ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడ్డటువంటి పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డి కానీ, మెదక్ కానీ, ములుగు కానీ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల పరిధిలో వరద చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి ఎల్లో అలర్ట్ రావడంతో ఆయా జిల్లాల్లో ఉండేటువంటి పబ్లిక్ కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. అయితే 14వ తేదీ వరకు ఇదే వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మాత్రం కొంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాముడు.